బుక్కైన ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు వచ్చినా అతనిపై నో యాక్షన్. ఒక దళిత ఆడబిడ్డకు అన్యాయం చేసి అడ్డంగా దొరికిపోయినా ఆ ఎమ్మెల్యేపై నో యాక్షన్. చర్యలు తీసుకోకపోగా హై డ్రామాకు తెరతీశారు జనసేన అధినేత డీసీఎం పవన్ కళ్యాణ్. సనాతని అంటూ ఎన్నో సూక్తులు వల్లించే పవన్ త్రిసభ్య కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారు. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే వ్యవహారాన్ని దారి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక దళిత మహిళ పబ్లిక్ లోకి వచ్చి జనసేన ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశాడని, ఏడాదిన్నర పాటు తనను వేధించాడని ఆధారాలతో సహా బయటపెడితే ఆ పార్టీ అధినేత ఇంతవరకు నోరు మెదపలేదు. ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోకపోగా అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దళిత మహిళపైనే ఎదురు దాడి చేస్తున్నారు. ఆమె క్యారెక్టర్ గురించి జనసేన నాయకులతోనే దుష్ప్రచారం చేయిస్తున్నారు. కంటి తుడుపుగా త్రిసభ్య కమిటీ అంటూ ఓ డ్రామాకు తెరతీశారు. జనసేన నియమించిన త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో హంగామా సృష్టించి వెళ్లిపోయింది. కానీ ఇంతవరకు ఎమ్మెల్యేపై చర్యలు మాత్రం లేవు. పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన బలమో ఏమో కానీ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, తేల్చుకుంటానంటూ బాహాటంగా సవాల్ విసురుతున్నాడు. వాస్తవానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినప్పుడు ఆ పార్టీ అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వారిదే కాబట్టి ఆడబిడ్డకు న్యాయం చేసే దిశగా అతనిపై కేసు పెట్టాలి. కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశించిన తర్వాతే ఈ ప్రభుత్వం అరవ శ్రీధర్పై కేసు నమోదు చేసింది. బాధిత మహిళ ఎన్ని ఆధారాలు చూపుతున్నా కళ్ళుండి చూడలేని అంధత్వంతో జనసేన నాయకత్వం త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది. ఆ కమిటీ విచారణ చేసి కూడా 4 రోజులు గడుస్తూ ఉన్నా ఇంతవరకు సదరు ఎమ్మెల్యేపై చర్యలు మాత్రం లేవు. పైగా బాధితురాలిపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి తమ అధికార బలాన్ని చూపిస్తున్నారు. జనసేన పార్టీ తన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బాధితురాలు రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ అతని అన్యాయాన్ని ఆధారాలతో సహా బయట పెడుతున్నా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు.